అండ్ ఇంకొకటి రీసెంట్ గా ఎన్టీఆర్ గారు కానీ చిరంజీవి గారు కానీ నా పర్మిషన్ లేకుండా నా పేర్లు వాడకూడదు అని ఒకటి తెచ్చుకున్నారు కదా, ఏంటది ఆ ప్రొసీజర్ ఏంటి? దాని ఇన్ఫ్రింజ్మెంట్ ఆర్డర్స్ ఢిల్లీ హైకోర్ట్స్ నుంచి తీసుకొని వచ్చారు. ఓకే. అవి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి ఒక డిమాండ్ ఉంది, ఒక మార్కెట్ ఉంది, ఆయన ఒక సూపర్ స్టార్. చిన్న చిన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఫోటో పెట్టేసేసి ఏఐతో ఒక వీడియో క్రియేట్ చేసేసి వాళ్ళ వ్యూస్ కోసం ఇప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కొడుతున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని కొడుతున్నట్టు, ఎన్టీఆర్ గారు ఇంకొక ప్రభాస్ గారిని కొడుతున్నట్టు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఫైట్ జరుగుతున్నట్టు రకరకాల పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఏమీ ఉండదు. సో మా పర్సనాలిటీకి ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మా ఇమేజెస్ మా కన్సర్న్ లేకుండా మా పర్మిషన్ లేకుండా ఇన్ఫ్రింజ్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే అందరికి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇచ్చారు సేమ్ ఆర్డర్, పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు, నాగార్జున గారు తెచ్చుకున్నారు. అలా కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడం మ్యాండేటరీ. ఎందుకంటే ఎవరైనా అంటే ఎవరికైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీ మీ ఇమేజ్ ఉంది, నాది ఇలా యూజ్ చేస్తూ ఉన్నారు, నా పొద్దు అంటే కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ఒకే రైట్ కదా ఇచ్చింది. నాగార్జున గారి కోసం స్పెషల్ చట్టం ఏం చేయలేదు, స్పెషల్ కోర్ట్స్ ఏమీ లేవు, మా కామన్ మ్యాన్ కోసం ఏం లేవు. కామన్ మ్యాన్ కూడా అగ్రీవ్ అయితే కోర్టుకి వెళ్తే సిమిలర్ ఆర్డర్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గురించి మనం వాళ్ళ థంబ్నెయిల్స్ లో కూడా వాళ్ళ ఫోటో వాడకూడదు. వాళ్ళు అగ్రీవ్ అయితే కంప్లైంట్ ఇస్తే దానికి కాగ్నిజ్ తీసుకునే అవకాశం ఉంది. సినిమా వార్తలు చెప్పుకోవడం తప్పేనా? అప్పుడు అంటే పాజిటివ్ గా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఒక న్యూస్, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దాని గురించి ఆయన ప్రెస్ ముందుకు వస్తున్నాడు అని దాన్ని సర్క్యులేట్ చేసుకోవచ్చు. చిరంజీవి గారి ప్రెస్ మీట్, చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారిది లేకపోతే అంతేగాని ఏ తోటి కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి కొన్ని డిఫర్మేటరీ వర్డ్స్, వాళ్ళని కొడుతున్నట్టు వాళ్ళని తిడుతున్నట్టు రకరకాలుగా చేసి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఇప్పుడు ఒక టీ స్టాల్ లేకపోతే ఒక కంపెనీ ఎవడో పెట్టుకుంటాడు, ఏం చేస్తాడు, ఆయన పర్మిషన్ లేకుండా ఆయన బొమ్మలన్నీ వేసేసుకొని బిజినెస్ నడుపుతూ ఉంటారు. ఇంకొక బిజినెస్ వాడు వస్తాడు, ఏ యాడే చేసేస్తాడు డైరెక్ట్ గా, ఇది చిరంజీవి గారు చేసినట్టే. ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాడ్స్ మేము చూసాం, అది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు చేయకపోయినా కానీ ఏ తోటి జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ తోటి ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ వచ్చేసిందంటే ఒక సెమీ కోర్టు రన్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఒక సెమీ పోలీస్ స్టేషన్ తోటి మొబైల్లో ఉండి ఒక కోర్టు లాగా ఆపరేట్ చేసేటువంటి కేసెస్ ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి మోసాలు జరగకుండా ఉండడం కోసం, వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం హైకోర్టుకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా కోర్ట్స్ ఆర్డర్స్ ఇస్తాయి. ఇప్పుడు వీడియో ఎవిడెన్స్ కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు. మరి ఏఐ తో నేను వీడియో క్రియేట్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఎట్లా? ఏఐ తోటి చేయడానికి ఇప్పుడు ఇక్కడ పెట్టా కెమెరా, నేనే వెళ్ళి ఏటీఎం పగలగొట్టి డబ్బులు తీసుకెళ్ళా, నా ఫేసే వెళ్తుంది అక్కడ, కానీ నేను కాదు, అది ఇట్ వాస్ క్రియేటెడ్. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తా? అది చాలా ఈజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జనరేట్ చేస్తుంది అని ఫోరెన్సిక్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అందుకే ఈ వీడియో ఎవిడెన్స్ ని యాక్సెప్ట్ చేసే ముందు ఫోరెన్సిక్ ఒపీనియన్ కి వెళ్తుంది. అది ఏఐ జనరేటెడా లేదా నిజంగా జరిగిందా అని ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాతనే చార్జ్ షీట్ లో దాన్ని పెడతారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ లోనే ఈ వీడియో సబ్మిట్ చేసి పోలీస్ స్టేషన్ లో యాక్సెప్ట్ చేసేస్తారు. పోలీస్ స్టేషన్ లో యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఫోరెన్సిక్ పంపిస్తారు. దానికి హ్యాష్ ఫైల్ అని ఒకటి ఉంటుంది, ఆ హ్యాష్ ఫైల్ కూడా జనరేట్ చేసి ఒక సర్టిఫికెట్ ఉంటుంది, ఆ సర్టిఫికెట్ కూడా 6324 సంథింగ్ సర్టిఫికెట్ ఉందన్నమాట. ఆ సర్టిఫికెట్ ప్రకారం ఈ పెన్ డ్రైవ్ మేము ఫోరెన్సిక్ పంపిస్తూ ఉన్నాము, దీని ఒపీనియన్ చెప్పండి అన్నప్పుడు ఫోరెన్సిక్ నుంచి ఒక ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్ బేస్ చేసుకొని అది ఫ్యాబ్రికేటెడా రియలా, ఎక్కడెక్కడ కట్ చేశారు, ఎక్కడెక్కడ ఎడిట్ చేశారు, వాయిస్ ఏమైనా మాడ్యులేషన్స్ ఎడిటింగ్స్ ఉన్నాయా, ఆ రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత అది ఫేక్ అయితే కోర్టుకు బెటర్, ఫేక్ అయితే ఫేక్ అనే పెడతారు. టెక్నాలజీ ఇంకా డెవలప్ అయిపోయింది, అది నిజంగా రియల్ లానే వస్తున్నాయి కదా. అది కేవలం మన కళ్ళకు మాత్రమే రియల్ గా కనిపిస్తున్నాయి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీగా బ్రేక్ చేస్తారు.